ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ మార్చి 6, 2026. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనము. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఆమేన్. ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడు కాబట్టి దేవుని కాపుదల క్రింద ఉంటాడు. ఇంటి పైకప్పులా ఉండి దేవుడు అతని కుటుంబాన్ని సంరక్షిస్తాడు. అతని ఇల్లు ఒక ప్రేమ నిలయం. అది ఒక పరిశుద్ధ శిక్షణశాల. పరలోకపు వెలుగునిచ్చే స్థలం అది. ఆ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉంటుంది. ప్రతిరోజు ఆ కుటుంబం మధ్య దేవుని నామం కనపరచబడుతుంది. కాబట్టి దేవుడే ఆ ఇంటిని దీవిస్తాడు. అది చిన్న పూరి గుడిసె కానివ్వండి, పెద్ద రాజమందిరం కానివ్వండి, దాని పరిమాణం బట్టి కాదు, కానీ అందులో నివసించే వారి భక్తి గల ప్రవర్తనను బట్టి దేవుని ఆశీర్వాదం ఆ ఇంటి మీదకి వస్తుంది. ఆ ఇంటిలో ఉన్న యజమానుడు, యజమానురాలు దేవుని యందు భయభక్తులు గలవారు కాబట్టి ఆ ఇల్లు ఎంతో ఆశీర్వాదకరమైంది. చివరికి ఆ ఇంట్లో ఉన్న చిన్న కుమారుడు కానీ లేక ఒక పనివాడు కానీ తన సత్ప్రవర్తన ద్వారా ఆ ఇంటి మీదకు దేవుని ఆశీర్వాదం తీసుకురాగలడు. ఒక కుటుంబంలో ఉన్న ఒకరు కానీ ఇద్దరు కానీ దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉండేటప్పుడు వారిని బట్టి దేవుడు మొత్తం కుటుంబాన్ని సంరక్షించి అభివృద్ధిపరిచి పోషిస్తాడు. ఆ ఒక్కరు లేదా ఇద్దరు దేవుని కృప వలన యథార్థవంతులుగా ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, బేతనీలో ఉన్న సహోదరులు యేసుక్రీస్తుని చేర్చుకున్నట్టు మనం కూడా ఆయన్ను నిత్య అతిథిగా చేర్చుకుందాం. అప్పుడు మనం ఆ ప్రభువును బట్టి నిజంగా దీవించబడతాం. మన వ్యాపారంలోనూ, ఇతరుల తీర్పు తీర్చే విషయంలోనూ, ఇరుగు పొరుగు వారితో మనకు కలిగిన సంబంధ బాంధవ్యాల్లోనూ, మన వ్యక్తిగత ప్రవర్తన విషయంలోనూ న్యాయంగా ఉందాం. న్యాయవంతుడైన దేవుడు అన్యాయపు కార్యాలను దీవించడు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం వినికిడి యందు దీవించునుగాక.